కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మండుటెండల్లో సైతం నిండుకుండల్లా ఉన్న కాలువలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎడారులుగా మారాయని గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కోనాపూర్ పంప్ హౌస్ ను వెంటనే ప్రారంభించి పరిసర గ్రామాల ప్రజల రైతాంగానికి సాగునీరు అందించాలని, గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లి గ్రామం వద్ద ఉన్న మల్లన్న సాగర్ నుండి కొండపోచమ్మ సాగర్కు వెళ్లే కాలువను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మండుటెండల్లో సైతం కాలువలో నీరు పుష్కలంగా ఉండేదని తెలిపారు. నేడు కాంగ్రెస్ అసమర్థ పాలన వలన కాలువలు ఎడారులుగా మారాయని, దాని వలన రైతులకు సాగునీరు లేక శ్రీగిరిపల్లి, అంగడి, కిష్టాపూర్, గణేష్పల్లి, చేభర్తి, అక్కరం పరిసర గ్రామాల రైతుల పొలాలు ఎండిపోయాయని తెలిపారు. ఇరిగేషన్ అధికారులకు, ఆర్టీఓకు ఎన్నిసార్లు కలిసినా, ఫోన్ చేసినా రైతులకు నీళ్లు వదలమని వినతులు అందజేసినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. దానికి సాకుగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు వదలమని పర్మిషన్ ఇవ్వటం లేదని, కరెంటు కొరత ఉందని అధికారులు తెలుపుతూ చేతులెత్తేయటం జరుగుతుందన్నారు. దీని వలన ఇక్కడ ప్రాంత రైతుల పంటలు ఎండిపోయి రైతులు దీన స్థితిలో ఉన్నారని తెలిపారు. మొత్తం ఎండిపోయినాయి, ఏం లేకుండా సేందాన్ని ఎండిపోయినాయి, మొక్కజొన్న వేసినాము అన్ని ఎండిపోయినాయి. దీనాదేరు చూసి అన్ని చేస్తే అన్ని ఎండిపోయినాయి, అంత ఆగమైంది. పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే కొండపోచమ్మ సాగర్ నీళ్ళు వెళ్తాయి. ఈ కొండపోచమ్మ సాగర్కి నీళ్లు వెళ్ళడం వల్ల మన సిగిరిపల్లి గ్రామ రైతులు, అదేవిధంగా చేపర్తి గ్రామ రైతులు, అదేవిధంగా అంగడి కిష్టాపూర్ గ్రామ రైతులు, గణేష్పల్లి గ్రామ రైతులు దాదాపుగా 200-300 ఎకరాలు ఈ కాలువ కింద కల్టివేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంటు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా, రైతులు పోయి ఆర్డీఓని కలిసినా, ఈఎన్సీ గారిని కలిసినా, లేకపోతే ఎస్సీ గారిని కలిసినా, ఇరిగేషన్ అధికారులను కలిసినా కూడా ఎవరు కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లేదు. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే కానీ మేము నీళ్లు వదిలిపెట్టే పరిస్థితి లేదు, కరెంట్ షార్టేజ్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 10 సంవత్సరాల కాలంలో ఈ కెనాల్ ఎప్పుడు కూడా ఎండిపోలే. అంటే కేసీఆర్ గారు ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిన కొండపోచమ్మ సాగర్కి నీళ్లు నింపడానికి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు కూడా ఎండిపోలే. ఇవాళ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం అంటే రైతులు చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. అదే కాకుండా రైతులకు అన్నీ చేస్తున్నాం, 1,00,000 కోట్లు ఇచ్చినామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ కూడా దాదాపు 50% రైతులకు రుణమాఫీ కాలేదు. మనకు యాసంగి రావాల్సినటువంటి రైతు భరోసా 15,000 ఎకరానికి అన్నాడు, అది అస్సలే ఇవ్వలేదు. ఇప్పుడు వర్షాకాలంకి సంబంధించినటువంటి భరోసా అది కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఏసంగికి సంబంధించింది అది కూడా ఇవ్వాలి. ఇప్పుడు 15,000 ఇస్తున్నాము, అందరికి ఇస్తున్నాం. జనవరి 15 అన్నారు, జనవరి 26 అన్నారు. ఇది శివరాత్రి పండుగ అయిపోయింది, ఫిబ్రవరి ఇవాళ 3వ తారీఖు. మరి ఎప్పటి వరకు ఇస్తారు? మళ్ళీ మార్చి ఆఖరికి అంటున్నారు. అంటే వస్తాయా రావా కన్ఫ్యూజన్లో పెడుతున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మీరు చెప్పే మాటలకి నిజాయితీ ఉండాలి, చెప్పే మాటలు కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ లేని ప్రభుత్వం ఇది, కమిట్మెంట్ లేని మాటలు ఇవి. ఈ ప్రజలు, రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ పెట్టుకోండి, ఇరిగేషన్తో పెట్టండి. గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏవేవి పారిచ్చిండ్రు